నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? రాంబాబు. రాంబాబు గారు. అమ్మ నీ పేరు? మాలతి. మాలతి. మీరు ఇది సొంత ఇల్లా లేకపోతే మీరు ఎక్కడి నుండి అయినా వచ్చి ఇక్కడ ఉన్నారా? 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు. వీళ్ళు అంటే అంటే మా ఆయన వాళ్ళు. మా పెళ్ళయ్యాక అదే అత్తయ్య వాళ్ళకి పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ సొంత ఇల్లు ఏం లేదు. మా ఆర్థిక పరిస్థితి కొంచెం బాగోక మొన్నటి వరకు అద్దెకే ఉండేవాళ్ళమి. ఇప్పుడు వాచ్మెన్గా ఉంటున్నాం 1 సంవత్సరంన్నర నుండి. రాంబాబు గారు ఏమైంది మీకు? బాత్రూంలో పడిపోయాను. బాత్రూంలో పడిపోయాను. బాత్రూంలో పడిపోతే ఇలా అయ్యారా? హై బీపీ వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు మేడం. బ్రెయిన్లోని బ్లడ్ క్లాట్ తగిలిసింది గోడ. అప్పుడు ఒక కాలు చెయ్య మొత్తం ఒక సైడ్ అంతా పెరాలసిస్ వస్తుంది. ఏం పని చేసేవారు రాంబాబు గారు మీరు? ఫస్ట్ కార్పెంటర్ వర్క్ చేసేవాను మేడం. ఫస్ట్ కార్పెంటర్ వర్క్, తర్వాత జిమ్ ట్రైనర్. జిమ్ ట్రైనర్. ఎక్కడ? వైజాగ్లోనే జిమ్ ట్రైనర్గా ఉండేవారా? పర్సనల్ చెప్తాను. పర్సనల్గా చెప్పేవారు. ఇంటికి వెళ్ళి కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు. తర్వాత జిమ్ ట్రైనర్గా వచ్చారు. సో జిమ్ ట్రైనర్గా అంటే ముందు దానికంటే ముందు చాలా మీరు హార్డ్ వర్క్ చేసి ఉంటారు. ఇంకొకరికి కోచింగ్ చెప్పడానికి వెళ్ళారు అంటే మీరు చాలా కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తే. సడన్గా మీకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయిందా? ఒక 14 సంవత్సరాల నుంచి హెడ్ఏక్ ఉంది మేడం, మైగ్రేన్ హెడ్ఏక్. ఓకే. అది వచ్చినప్పుడు ఇంకా పడుకుండిపోతారు, ఇంకా 2 days వరకు లెగరు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారికి కిడ్నీలు 2 పాడైపోయి డయాలసిస్ అయ్యి ఇదయ్యారు. వాళ్ళ సిస్టర్ ఉండేవారు, తను 7th 8th లంగ్స్ పాడైపోయి తను చనిపోయారు. ఇంకొక సిస్టరు హ్యాంగ్ చేసేసుకున్నారు. ఒక బ్రదర్ కూడా అలాగే బ్రెయిన్ ప్రాబ్లం అయి చనిపోయారు. అలాగా ఎంతమంది సంతానం మొత్తం మీకు? 4 ఇతనితో. మొత్తం ఏ సంతానానికి కూడా సరిగ్గా ఇది లేదు, అందరూ చనిపోయారు. ఈయనేమో బ్రతుకున్నారు కానీ బ్రతుకున్నారు అంతే. అది అందరూ అలా అయిపోవడం వల్ల ఈయన బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా అంటే కష్టపడడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా నాకు ఇంకెవరూ లేరు అని. అప్పుడు పెళ్ళి అవ్వలేదమ్మా? నాకు ఒక 2 చనిపోయిన తర్వాత పెళ్ళి అయ్యింది. ఓకే. అప్పుడు మీ ఫ్యామిలీ కోసమని మీరు స్ట్రాంగ్గా ఉండాలి కదా, మీకు వైఫ్ వచ్చింది కదా. చెప్పేదాన్ని కానీ ఉండలేకపోయేవారు. అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాను, కేజీహెచ్కి తీసుకెళ్ళాను. అదే సజెషన్ ఎవరైనా చెప్తారు కదా. అప్పుడు ఈయన పరిస్థితి చూసి ఇందులో ఉన్న సార్ వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చేయండి అమ్మా, మేము చూసుకుంటాము అని చెప్పారు. ఇలా పడిపోయిన తర్వాత నేను స్కూల్ మానిపించేస్తాను సార్ అని సార్కి చెప్తే, ఈ సంవత్సరం నేను చదివించుకుంటానమ్మా. ఏ సార్ వాళ్ళు? ఇక్కడ అపార్ట్మెంట్లో సార్. అపార్ట్మెంట్లో. వీళ్ళు సొంత ఇల్లా? వీళ్ళు సొంత ఇల్లు. మరి ఈయన కోలుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? చెయ్యి అయితే రాదని చెప్పారు మేడం. కాలు వచ్చి చిన్న చిన్న అడుగులు వేస్తే అది ఫిజియోథెరపీ. మీరు ప్రయత్నాలు అయితే చెయ్యండి, ఇలాగే ఉండిపోకండి. ఫిజియోథెరపీ చేయిస్తున్నాను. ఫిజియోథెరపీ చేస్తున్నారు. 15,000 మేడం నెలకి. ఎందుకమ్మా రోజుకి ఎంత తీసుకుంటున్నారు? 500 వచ్చి చేస్తున్నారా? ఇక్కడికి వస్తున్నారు, మీరు వెళ్తున్నారు? నేను వెళ్ళను మేడం, తను వస్తారు, లేడీ వస్తారు. ఇంజెక్షన్స్ కూడా చేయిస్తున్నారు మేడం. 2 ఇంజెక్షన్లు 3,000. అలాగా 30 చేయమన్నారు. చనిపోయిన వాళ్ళు ఎప్పుడు ఇంకెప్పటికీ మనకు రారు. పాపకి నేను ఉన్న వాళ్ళ కోసం ఆలోచించండి. ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఇలా పడుకుని ఉంటే ఎవరు ఉద్యోగం కూడా ఇవ్వరు. కాబట్టి తొందరగా కోలుకోవడానికి ట్రై చేయండి. నేను మీకు రేషన్ ఇస్తానమ్మా, ఫస్ట్ అయితే తీసుకోండి. తీసుకురండి రేషన్. ఆ రేషన్ ఎవరికి అందించేసేయండి మీరు. తీసుకోండి అవి రేషను, నిత్యావసర సరుకులు. ఇదిగోండి, నేను మీకు కూడా బట్టలు తీసుకొచ్చాను. లుంగి వాడతారుగా, తీసుకోండి. ఇగమ్మా ఇది కూడా మీకు ఇంకో చీర, లంగా, జాకెట్ అన్నీ ఉంటాయి ఇందులో, తీసుకోండి. నీకు బిస్కెట్లు. దుర్గాప్రసాద్ గారు ఆయన నాకు 10,000 ఇస్తున్నారమ్మా. ఆ 10,000 నేను మీకు ఇచ్చేస్తున్నాను. అది కాకుండా మన చారిటీ తరపు నుంచి నా తరపున ఇంకొక 5,000, మొత్తంగా నీకు 15,000 రూపాయలు అందిస్తున్నాను. ఆరోగ్యంగా ఉండండి. చూడడానికి నేను ఫోటోలు చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మిమ్మల్ని చూసి ఇలా చూసి చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. మీరు మళ్ళీ అలా అయిపోవాలి.
ఆరోగ్యంగా తయారవ్వాలి మీరు. మరి వీళ్ళకి ఇంకా ఎవరైనా ఈ పరిస్థితి చూసి చెల్లించి ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక ఇది విశాఖపట్నం అకేపాలెం దగ్గర వీళ్ళు నివసిస్తున్నారండి. పర్సనల్గా ఎవరైనా వచ్చి కలవాలి అనుకుంటే వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ చేయండి, తప్పకుండా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇస్తాను. మీరు ఎవరికి ఏది తోచి స్పందించి ఇవ్వాలనుకుంటే వాళ్ళు వచ్చి ఈ కుటుంబానికి హెల్ప్ చేయొచ్చు. వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను తల్లి. రాంబాబు గారు వెళ్ళిరానా?